రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా దేశంలో అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ నేటితో 4399 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు పండిట్ నెహ్రూ పేరు మీద ఉన్న రికార్డును మోదీ తిరగరాశారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో అత్యంత దీర్ఘకాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారు. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నేటికి 4399 రోజుల పాలనతో ఈ ఘనతను అందుకున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఈ 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రధాని మోదీ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వృద్ధి చోదక శక్తిగా భారత్ ఎదిగింది. డిజిటల్ ఇండియా, జన్ధన్ ఖాతాలు, యూపీఐ లావాదేవీలు, ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ వంటి కార్యక్రమాలు కోట్లాది మందిని ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశాయి. తయారీ రంగ ప్రోత్సాహం, స్టార్టప్లకు మద్దతు, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా యువతకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ విశేష పురోగతి నమోదైంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి కార్యక్రమాలు దేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేశాయి. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పన, ఆరోగ్య సేవల విస్తరణకు ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యతనిచ్చారు. రక్షణ రంగ ఆధునికీకరణ, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా భారత్ ప్రపంచ వేదికపై మరింత బలంగా నిలిచింది. పునరుత్పాదక ఇంధన వినియోగం, మిషన్ లైఫ్, గ్రీన్ మొబిలిటీ, బయోఫ్యూయల్స్, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల ద్వారా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా దేశం ముందుకు సాగుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఈ ప్రయాణం మరింత కీలకమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యధిక కాలం పాటు సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన ఈ మైలురాయి దేశ అభివృద్ధి, సాధికారత, జాతీయ పురోగతి ప్రయాణంలో ఒక ముఖ్య అధ్యాయంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.